Let's go to the word of God. ప్రకటన గ్రంథము, Revelation chapter 3 verse number 5. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని సంగములతోనూ ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొందురు. వావ్, వాట్ ఈస్ దట్ మీన్స్? చాలా మందికి బైబిల్ ఫిజికల్గా అర్థమవుతుంది, స్పిరిచువల్గా అర్థం కాకపోవచ్చు చాలా మందికి. ఎవరు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు? వాట్ వైట్ రిజెంబల్స్? తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యం? తెల్లని వస్త్రాలంటే తెల్ల బట్టలు కాదు. ఓకే, సో వైట్ రిజెంబల్స్, ఇట్స్ a symbol of purity, it's a symbol of righteousness, it's a symbol of joy, and it's a symbol of victory. Amen. Again, I'm telling you, I'm not quoting the color white. So it's a symbol of holiness, it's a symbol of purity. So who will wear this white dress? The Bible says very clearly, జయించు వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుంటాడంట. వావ్. సో తెల్లని వస్త్రములు అనే పదం మీరు తీసేసి ఈ పదాలన్నీ మీరు రాసుకోవచ్చు. ఏంటి ఆ పదములంటే? a symbol of purity, a symbol of righteousness, a symbol of joy, a symbol of holiness, and a symbol of divine victory. Amen. So ఎవరు ఈ భూమి మీద తెల్లని వస్త్రములు ధరించుకుంటారు అంటే, తెల్లని వస్త్రములు అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఎవరు ఈ భూమి మీద తెల్లని వస్త్రములు ధరించుకోగలరంటే, జయించగలిగిన వాళ్లే, జయించిన వాళ్లే. ఆమేన్. దగ్గరగా చెప్దాం ఆమేన్. సో హూ లవ్స్ హోలీనెస్? ఈ భూమి మీద ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవురాలు పరిశుద్ధతను ఇష్టపడుతుంది? హూ లవ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్? హూ లవ్స్ విక్టరీ ఇన్ దిస్ వరల్డ్? Who is loving joy in this world? And who is touching the concept and the topic of this, victory and the white dress? ఎవరికి దేవుడు ఇష్టపడతాడు? చాలా మంది రెండు రకాలుగా ఉంటారు. ఒకటి దేవుడిని ఇష్టపడతారు, రెండవది దేవుడిచ్చేవి ఇష్టపడతారు. సో చాలా మందికి అమ్మా నాన్న ఇష్టం ఉండదు, అమ్మా నాన్న ఇచ్చే వస్తువులు అంటే ఇష్టం. చాలా మందికి నేను ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. చాలా మందికి నేను చేసే స్వస్థతలు, అద్భుతాలు ఇష్టం. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో ఇక్కడ గమనించండి, దేవుడు చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. జయించువాడు ఏ వస్త్రాలు వేసుకుంటాడంట? తెల్లని వస్త్రాలు వేసుకుంటారంట. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తా ఉంటే ద రియల్ బిబ్లికల్ మీనింగ్ అనేది ఎగిరిపోతుంది. సో హూ విల్ వేర్ ద వైట్ డ్రెస్? తెల్లని వస్త్రములు ఎవరు ధరించుకుంటారు? ఎవరు ఈ భూమి మీద తెల్లని వస్త్రములు ధరించుకుంటారు? ఎవరని మనం గమనిస్తే, జయించిన వాళ్ళు. ఆమేన్, ఆమేన్. చాలా మంది వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు నేను గమనించాను. సండే మాత్రం పాస్టర్ గారి దగ్గర చాలా పద్ధతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉంటున్నారు. ఉద్యోగాలకి, డ్యూటీలకి వెళ్తున్నప్పుడు చాలా రకరకాలుగా ఉంటున్నారు. సో మనం గమనిస్తే, నేను చూశాను చాలా మంది లైఫ్లో వాళ్ళకి లోపల అనారోగ్యాలు, బలహీనతలు, అలవాట్లు అన్నీ ఉన్నాయి. పాస్టర్ గార్ల కోసము, చర్చ్ రూల్స్ కోసము మనము వైట్ డ్రెస్ కానీ, వైట్ అనే కాన్సెప్ట్ ఇంకా ఎవరికి అర్థం కాల. సో పీపుల్ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ వైట్. వైట్ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్. White is nothing but purity. White is nothing but joy.
a divine victory. Amen. Amen. I'm not just talking about the color white. I'm just talking about the characteristics of white. వైట్ యొక్క క్యారెక్టర్ ఏంటి? రాజకీయ నాయకులు వైట్ వేసుకుంటారు. ఏమంటారు? వాళ్ళందరూ మంచోళ్ళ, పరిశుద్ధుల, నీట్గా ఉన్నారా? దే ఆర్ హోలీ? నో. ఇఫ్ యు ఆర్ హోలీ, దట్ మీన్స్ యు ఆర్ వేరింగ్ వైట్ డ్రెస్. ఇఫ్ యు ఆర్ ప్యూర్, యు ఆర్ వేరింగ్ వైట్ డ్రెస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డివైన్ విక్టరీ, యు ఆర్ వేరింగ్ ఎ వైట్ డ్రెస్. నువ్వు ఆనందంగా ఉన్నావా? నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నావు అని అర్థం. ఆమెన్. ఆమెన్. ఈవెన్ దో యు ఆర్ వేరింగ్ జెట్ బ్లాక్, బ్లాక్ అండ్ బ్లాక్. నువ్వు నల్ల డ్రెస్ వేసుకున్నా, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, దట్ మీన్స్ యు ఆర్ వేరింగ్ వైట్ డ్రెస్. ఆమెన్. నువ్వు రోజు గెలుస్తున్నావా? ఆమెన్. దట్ మీన్స్ యు ఆర్ వేరింగ్ వైట్ డ్రెస్ ఇన్ ద స్పిరిట్. ఆమెన్. నువ్వు రోజు గెలుస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు? చెప్పాలి గట్టిగా. నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నావు అని అర్థం. నువ్వు బయటకి వైట్ సొక్కా వేసుకుని, వైట్ ప్యాంట్ వేసుకుని, వైట్ చీర కట్టుకున్నావు అనుకో, లోపలంతా జబ్బులు, లోపలంతా రోగాలు, లోపలంతా చీకటి, లోపలంతా నోరు తెరిస్తే జనాలకి డార్క్నెస్, తర్వాత పాపము, ఈ గురించి మాట్లాడుతూ వైట్ డ్రెస్ వేసుకున్నావు అనుకో, యు ఆర్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ యువర్ హార్ట్. యు ఆర్ నాట్ వేరింగ్ వైట్ డ్రెస్ ఇన్ ద స్పిరిట్. అది మనకి అర్థమవుతుంది. యా, ఐమ్ టెల్లింగ్ అబౌట్ వైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైట్నెస్? అందుకే దావీదు అంటాడు, ఈ సోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడగమంటాడు. ఏంది? బాడీనే కాదు. యు నీడ్ టు నో ద డెప్త్, ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద సామ్. అయ్యా, నేను తల్లి గర్భములో పాపము చేశాను, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, నా జీవితం అంతా పాపము చీకటేనయ్యా అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు దావీదు. ఎవరిని ఒప్పుకుంటారా? ఏం పాపం చేశాడు? నేనా? తప్ప? పాపమా? ఓ మై గాడ్, నేనా? చీకట్లోనా? నో వే. సో దావీదు అందుకనే అడుగుతున్నాడు, ఈ భూమి మీద పాత నిబంధనలో తెలుపును దేంతో పోలుస్తారంటే హిమము. హిమం అంటే ఏంటి? మంచు తెల్లగా ఉంటదంట. వాష్ మీ యాజ్ వైట్ యాజ్ స్నో. హిమము కంటే తెల్లగా నన్ను మార్చు. ఎందుకంటే దేవుడికి ఏది ఇష్టం? తెలుపు. వైట్ డ్రెస్ కాదు. మళ్ళీ గాడ్ లవ్స్ వైట్. దట్ మీన్స్ గాడ్ లవ్స్ హోలీనెస్, గాడ్ లవ్స్ ప్యూరిటీ, గాడ్ లవ్స్ వేర్ ఆర్ దిస్ గైస్ మ్యాన్? సో గాడ్ లవ్స్ వైట్. ఆమేన్. That means God is loving holiness in a person. God is loving purity in a person. God is loving righteousness in a person. God is loving victory in a person. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఈ సర్మన్ మిస్ అయితే చాలా కష్టాలు పాలవుతారు. చూసుకోండి జాగ్రత్త. దేవుడికి ఏమంటే ఇష్టం? ఆమెన్. చెప్పాలి. దేవుడికి ఏదంటే ఇష్టం? I'm not talking about color. You are having favorite colors. నాకు బ్లాక్ అంటే ఇష్టం, నాకు వైట్ అంటే ఇష్టం, మీకు ఏ కలర్ ఇష్టం, మీకు ఏ కలర్ ఇష్టం, వాళ్ళకి ఇంకే ఇష్టం, ఏమేమో అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన కలర్లు, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు, వాళ్ళకి నచ్చినటువంటి హెయిర్ బ్యాండ్లు, నచ్చి కలర్స్. ఇట్స్ జస్ట్ ఎ కలర్ మ్యాన్. ఇట్స్ జస్ట్ ఎ కలర్. ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్. ఆమెన్. But white has its own standards and character. Amen. Amen. Every color speaks. అందుకే ఈరోజు ప్రతి దేశము ఒక కలర్ చూస్ చేసుకుంటుంది, ప్రతి పార్టీ ఒక కలర్ చూస్ చేసుకుంటుంది, ప్రతి క్యాస్ట్ కూడా ఒక కలర్ చూస్ చేసుకుంటుంది. ఏంటి నీ ఫేవరెట్ కలర్? క్రిస్టియన్స్ కి, దేవుని బిడ్డలకి ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ ఏమై ఉండాలా? వినబడలా? అంతే. వైట్ ఈజ్ ఎ క్యారెక్టర్. వైట్ ఈజ్ ఎ క్యారెక్టర్. అదొక క్యారెక్టర్, అదొక స్ట్రక్చర్, అదొక ఫార్మేషన్ బై గాడ్. వైట్. దావీదుకు తెలిసి కీర్తన, దావీదుకు తెలిసి మాట, దేవా నన్ను హిమము కంటే. ఎప్పుడన్నా మన జీవితంలో ఒక్కసారిని అడిగామా దేవుణ్ణి? Because if you know the importance of white, you will ask. హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభు అన్నాడు. ఎందుకంటే దేవుడికి ఏమి ఇష్టం? దావీదంట దేవుడు నాడి పట్టుకున్నాడంట. దావీదు ఏం పట్టుకున్నాడు? దమ్ముంటే ఒక ఆత్మ చొక్కలు కనపడతాయి నీకు. దావీదు ఏం చేశాడు? దేవుడిని ఎప్పుడు చెప్పాలి. ఆయన ఆడకపోతే ఆడికి పోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన ఎక్కడికి చెప్తే అక్కడ చేయాలి. ఆమెన్.
హల్లెలూయా. సో గ్యారంటీ వారంటీ ఇది. మనం దేవుణ్ణి పట్టుకున్నామా? మనం దేవుణ్ణి పట్టుకోవాలా? నువ్వు దేవుణ్ణి పట్టుకోవాలా? దేవుడు నిన్ను పట్టుకోడు. దేవుడు ఆల్రెడీ నిన్ను పట్టుకున్నాడు. నువ్వు కొంచెం పెద్దోడు అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలంట. చెయ్యి విడిచిపెట్టి చూడు ఎన్ని అనర్థాలు జరుగుతాయో. చెయ్యి విడిచిపెట్టి చూడు దేవుడిది, జీవితం అతలాకుతలం అయిపోతుంది. Are you still holding God's hand? Are you still holding God's hand? Are you still holding God's hand? You need to know that. Check your lives. Check your lives. దేవుడు నీ చెయ్యి పట్టుకోడు, because you are not kid. చిన్నపిల్లల ప్రభు, నేను చిన్నపిల్లని ప్రభు అంటే అవును చిన్నపిల్లవే అవసరం. పట్టు చిన్నపిల్లని చెప్పు, నేను పట్టుకుంటాను. ఎన్ని రోజులు ఉంటావు సిగ్గు లేకుండా ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటావు? ఎన్ని రోజులు చదువుతావు ఫస్ట్ క్లాస్? ఎన్ని సంవత్సరాలు చదవాలండి ఫస్ట్ క్లాస్? 5 సార్లు చదవాలా? 10 సార్లా? ఎన్ని సంవత్సరాలు చదవాలి ఒకటో క్లాసు? 1 సంవత్సరమా? అది ఎన్ని సంవత్సరాలు పట్టుకోవాలి దేవుడు నిన్ను? సిగ్గు లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ప్రభా నీకు చెయ్యి నిపోతున్నా, నేను పట్టుకుంటా ప్రభా, నేను పట్టుకుంటా నీ చెయ్యి. ఈరోజు మనము ఎంతో వయసు, ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎంతో నేర్చుకుంటున్నాం. ఇంకా నా చెయ్య ప్రభా, నేను పడిపోయేటప్పుడు నువ్వు పట్టుకోవచ్చుగా ప్రభా, నేను కింద పడ్డప్పుడు పట్టుకోవచ్చుగా ప్రభా అంటే నువ్వు పట్టుకోవచ్చుగా. గాడిదలు కాస్తున్నావా పట్టుకోకుండా? నేను పట్టుకోవాలా? నీకు నేను ఎలా నన్ను చెయ్యి పట్టుకోవాలో నేర్పించా. నేను నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు నేర్చుకుండాలో, నువ్వు నా చెయ్యి ఎలా పట్టుకోవాలో. ఆమేన్. అర్థం కాలా? దేవుడు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు నేర్చుకుని ఉండాలా, దేవుడు చెయ్యి నువ్వు ఎలా పట్టుకోవాలో. నేను ఎలా పట్టుకున్నా కూడా నన్ను అలానే పట్టుకుంది. ఆమేన్. అది మనకు అర్థమవుతుంది. ఎస్, యా. అందుకనే చేయదమ్మా, దావీదు దేవుడి నాడి పట్టుకున్నాడంట. అప్పుడు తెలుసుకున్నాడు దేవుడు ఇష్టమైన కలర్ ఏది చెప్పాలి. ఒక మనిషి ఎలా ఉండాలా? వైట్గా ఉండాలా. ఒక మనిషి ఎలా ఉండాలా? క్లీన్గా ఉండాలా. ఒక మనిషి ఎలా ఉండాలా? హోలీగా ఉండాలా. ఒక మనిషి ఎలా ఉండాలా? ప్యూర్గా ఉండాలా. ఒక మనిషి ఎలా ఉండాలా? విక్టోరియస్గా ఉండాలా. ఒక మనిషి ఎలా ఉండాలా? అన్ని జయించి ఉండాలని. ఇదిగో ఈ నాడి దేనికి కనెక్షను? గుండెకి. ఈడ పట్టుకుంటే తెలుస్తుంది డాక్టర్లు, ఓహో గుండెలో ఎట్టుంది ఏం సంగతి. ఈడ పట్టుకుంటే దేవుడి గురించి తెలిసిపోయింది. దేవుడికి ఫేవరెట్ కలర్ ఏంటి? వైట్ అంటే వైట్ కాదు హోలీనెస్. వైట్ అంటే వైట్ కాదు క్యారెక్టర్. వైట్ అంటే వైట్ కాదు ప్యూరిటీ. వైట్ అంటే వైట్ కాదు ఏంటది? విక్టరీ. యా, వైట్ అంటే వైట్ కాదు రైచియస్నెస్. దేవుడికి ఏమంటే ఇష్టం చెప్పాలి. వైట్ అనకండి, అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని కలిపితే వైట్. ఆమెన్, ఆమెన్. అన్ని కలిపితే వైట్. వైట్ కలర్ లేదు అసలు, తెలుసా? ఈ భూమి మీద వైట్ కలర్ లేదు. వైట్ కలర్ ఎలా వస్తుంది? హోలీనెస్, ప్యూరిటీ, రైచియస్నెస్, జాయ్, విక్టరీ ఇవన్నీ కలిపితే వైట్నెస్ వస్తుంది. నువ్వు దిక్కము, చీకటి, దరిద్రము, పేదరికము, కోపము, అహంకారము, గర్వము, భయంకరమైనటువంటి దురాత్మ లోపలికి వేసుకుంటే నిన్ను వైట్ అనరు. నువ్వు తెల్లగున్నా ఏవింత నల్లగున్నావు అంటారు. కొన్ని వందల వేల మందిని అన్నాను నేను, ఏందింత చీకటి ఉంది ఇలా అన్నాను. ఏమింత చీకటి ఉంది అది తెలియదన్నా. ద మోర్ యు స్టాప్ ప్రేయింగ్, ద మోర్ డార్క్నెస్ విల్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. ద మోర్ యు స్టాప్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్, ద డార్క్నెస్ విల్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఫేవరెట్ కలర్ ఏంటి? చెప్పాలి గట్టిగా. ఆ వైట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. జయించువాడంట ఈ వస్త్రాలు వేసుకోవాలంట. ఏంటా వస్త్రం? పరిశుద్ధత అని, నీతి అని, తర్వాత విక్టరీ అని, తర్వాత మంచితనం అని. ఈ వస్త్రాలు వేసుకొని నిలబడితే దేవుడు ఆ వస్త్రాలు వేసుకున్నోడినే ఇష్టపడతాడంట. ఆమేన్. అట్టని చెప్పి నేను చర్చ్ మార్చేసి మొత్తం అందరిని వైట్ డ్రెస్ వేసుకోమంటలే. కొందరు వైట్ డ్రెస్ వేసుకుంటారు, మొత్తం నోటిండా బూతులే, మామూలు బూతులుగా, చెడ్డ మాటలు తట్టుకోలేవరా. వైట్ డ్రెస్ మళ్ళీ వేసుకునేది ఎట్లా? అది ఎట్టడో తెలుసా? నలిగిపోయి దరిద్రంగా. పాస్టర్ గారు తిడతారు, ఈ చర్చ్ రూల్స్ కాదు, బైబుల్ రూల్స్ అవి వైట్ డ్రెస్ వేసుకోవడం. పక్కన చెప్పండి, ఈరోజు వైట్ డ్రెస్ వేసుకోమండి.
ఏం చెప్పవే మీ అబ్బాయికి? వాడు ఆల్రెడీ వేసుకొచ్చాడు. నేను ఏసై ఇచ్చే వైట్ డ్రెస్ వేసుకో. వాడికి పాపం ఎవరో చెప్పారు బ్యాప్టిజం వైట్ డ్రెస్ వేసుకోవాలని. వాడి లైఫ్లో ఎంతవరకు నేను వాడిని వైట్ డ్రెస్ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ మ్యాన్, చాలా బాగున్నావు. వైట్, నువ్వు వైట్ డ్రెస్ వేసుకో అంటే నేను మళ్ళీ క్లోత్స్ గురించి మాట్లాడలేదు. వెన్ యూఆర్ వైట్, వెన్ యూఆర్ వైట్ యాజ్ స్నో, యాజ్ స్నో, యాజ్ స్నో, యాజ్ స్నో. నువ్వు హిమము కంటే తెల్లగా ఉన్నావా గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు ఆ స్పిరిచువల్ వైట్ క్లోత్స్ వేసుకుంటావో నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఈ లోకానికి నువ్వు పక్కన పెట్టేస్తావు అంతే. ఆమేన్, ఆమేన్. When you wear white clothes in the spirit, that means you are winning every battle. నువ్వు ప్రతి యుద్ధాన్ని జయిస్తున్నావు. ఆమేన్, ఆమేన్. ఎవరు వేసుకుంటారంట వైట్ క్లోత్స్? తెల్లని వస్త్రాలు ఎవరు వేసుకుంటారంట? జయించేవాడు వేసుకుంటాడంట. ఆమేన్. నువ్వు ఇంకా రోగాలు పెట్టుకొని కోపము, అహంకారము, తర్వాత ఈ లోకంలో ఉన్న మట్టి, దుమ్ము, ధూళి అన్ని పడినా నువ్వు ఇంకా వైట్ డ్రెస్ వేసుకోలేదని అర్థం. అందుకే దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుడు నాడి పట్టుకున్నప్పుడు దేవుడికి ఇష్టమైన కలర్ ఏంటి చెప్పాలి? వైట్. అందుకనే వెంటనే దేవుడిని ఏమన్నాడు? నన్ను హిమము కంటే, చెప్పాలి, నన్ను హిమము కంటే, నన్ను హిమము కంటే, నన్ను హిమము కంటే తెల్లగా మార్చు. హిమము కంటే తెల్లగా. హిమము కంటే ఇంక భూమిని తెల్లగా ఏం లేదు. మంచు కంటే ఇక తెల్లది ఇంకోటి లేదంతే. అంటే దానికంటే తెల్ల దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎస్, నీ నుంచి దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీ నుంచి దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. నీ తలంపులు, ఆలోచనలు ఈ రోజు నుంచి పవిత్రంగా తెల్లగా మారునుగాక. ఈ రోజు నుంచి నీ యొక్క జీవితంలో పరిశుద్ధత మేజర్ పోర్షన్ లో ఉండునుగాక. ఆమేన్. సో ఈ రోజు నుంచి నీలో నీతి అనేకులకు కనబడునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి నీ ఆనందం అనేకులకు కనబడునుగాక. నేను ఎవరన్నా బాగాలేకపోతే వెంటనే అడుగుతా, ఏమైందా ఈరోజు ఇలా ఉన్నావు అని అడుగుతాను. ఎవరన్నా అడగకుండా ఉన్నానా? చేతులు ఎత్తండి. అయ్యగారు నేను దిగులు ముఖం పెట్టినా, చింత ముఖం పెట్టినా నా ముఖం కూడా తిరక్కున్నట్టు పోయాడు అని ఎవరన్నా ఉందా? ఎవ్వరు లేదు. శర్మను పక్కన పెట్టి, అమ్మా ఏమైందమ్మా, ఎనీ ప్రాబ్లం? ఎందుకంటే లోపల చీకటి కనపడుతుంది నాకు. ఏమైంది నీకు? యు ఆర్ నాట్, నువ్వు దేవుడికి ఇష్టరాలుగా లేవు, నువ్వు దేవుడికి ఇష్టంగా లేవు. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొని కూడా తెల్లగా ఉండొచ్చు నువ్వు, తెలుసా? యా, యూ కెన్ బి వైట్ యాజ్ స్నో. నువ్వు హిమము కంటే తెల్లగా ఉండొచ్చు. నల్ల బట్టలు మొత్తం నలుపేసుకున్నా కూడా, బ్లాక్ షర్టు, బ్లాక్ ప్యాంటు, తర్వాత బ్లాక్ జుట్టు, బ్లాక్ అన్ని బ్లాక్ వేసుకున్నా కూడా స్టిల్ యూ కెన్ బి వైట్ యాజ్ స్నో. ఆమేన్. బికాస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో తండ్రి నాకు తెల్లని వస్త్రములను ధరింపచేయి. యా, మహిమ వస్త్రాలు ఉన్నాయి, స్తుతి వస్త్రాలు ఉన్నాయి, అన్ని వస్త్రాలు వేసుకోవాలంట. ఈ వస్త్రాలు కూడా వేసుకోవాలంటే ఇది తెల్లని వస్త్రాలు. నువ్వు స్తుతి వస్త్రం అంటే కుట్టుకుంటారా? టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టుకుంటారా? స్తుతి వస్త్రం కొట్టండి అని పైన స్తుతి వస్త్రం. నో, ఆ వస్త్రాన్ని నువ్వు ఆత్మలో వేసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నీ నోట శ్రేష్టమైన కీర్తన వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నేను గ్రహిస్తాను ఒక సేవకుడిగా, నువ్వు స్తుతి వస్త్రం వేసుకున్నావు అని. నీ నోటి నిండా చెడ్డ మాటలు, నీ నోటి నిండా గుణుగుడు, నీకు స్తుతి వస్త్రం లేదు. నువ్వు గునుగుతూ సనుగుతున్నావు అనుకో, సనుగుడు గొనుగుడు వస్త్రాలు వేసుకున్నావు. ఆమేన్. సో వాట్ యు వేరింగ్, ఇట్ మ్యాటర్స్ అ లాట్. ఈరోజు ఏం వస్త్రాలు వేసుకోవాలంట? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, బ్యాప్టిజం తీసుకోబోతున్న వాళ్ళు, బ్యాప్టిజం తీసుకోబోతున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనమందరము తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. దేవుడు మనందరికి తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. జనాలు వస్త్రాల దగ్గర ఆగిపోయారు. వైట్ ఈజ్ ఎ క్యారెక్టర్, వైట్ ఈజ్ ఎ సింబల్. ఆమేన్. యా. సో ఈరోజు మనము ఎందుకు ఆ వైట్ గురించి ఆలోచించలేకపోతున్నాం? ఎందుకంటే మనం దేవుడి గురించి ఆలోచించట్లేదు కాబట్టి. ఈరోజు నుంచి నువ్వు కూడా డాక్టర్ లాగా దేవుడిని ఆడిపట్టుకో. ఆమేన్. పక్కన చెప్పు, దేవుడిని ఆడిపట్టుకో, దేవుడిని ఆడిపట్టుకో, దేవుడిని ఆడిపట్టుకో, దేవుడిని ఆడిపట్టుకో, దేవుడిని ఆడిపట్టుకో.
పక్కనోడు ఏడిస్తే నాకెందుకు, పక్కనోడు బాధలో ఉంటే నాకెందుకు, పక్కనోడు చీకటి నాకెందుకు, నేను బాగున్నా. నీ జీవితంలో ఒక దుఃఖం జరిగిందనుకో, నీ జీవితంలో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావనుకో, నీ జీవితంలో బాధల్లో ఉన్నావు అనుకో, నీ జీవితంలో కష్టాల్లో ఉన్నావు అనుకో, నీ భర్త బాగా నేను కొట్టి తిట్టాడనుకో, నువ్వు బాగా ఏడుస్తా ఉన్నావు, నేను వచ్చి నేను గెలిచా అంటే ఎట్లుంటుంది లోపల మేనకి? సొరసొసం గాలిపోద్ది. నేను ఉండేది ఏంది, నా బాధలేంది, నువ్వేంది మధ్యలో వచ్చి మనకు నూనె పోతున్నావు? నాకు తెలుసుకోవాలా ఎదుటి వ్యక్తి ఎటువంటి కండిషన్లో ఉన్నాడో. నో యువర్ నైబర్స్ హార్ట్. నీ పక్కనున్న వ్యక్తి ఎటువంటి కండిషన్లో ఉన్నా నువ్వు తెలుసుకోవాలి. చీకట్లో ఉన్నాడా, తెలుపులో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా? ఎటువంటి బట్టలు వేసుకున్నాడు వీడు? ఆత్మలో నల్లని వస్త్రాలు వేసుకున్నాడా, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడా? మీ జీవితంలో ఇంతవరకు ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు జరిగి ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి తెల్లని వస్త్రాలు అడగండి. ఆమెన్, ఆమెన్. నువ్వు దేవుణ్ణి తెల్లని వస్త్రాలు అడుగుతున్నావా? దట్ మీన్స్ యు ఆర్ ఆస్కింగ్ హోలీనెస్, ప్యూరిటీ, రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. నాకు నీతి కావాలయ్యా, నాకు పరిశుద్ధత కావాలి ప్రభా, నాకు ఆనందం కావాలి, నాకు విజయం కావాలి ప్రభా అని నువ్వు అడుగుతున్నావు అని అర్థం. ఆమెన్. సో ఈరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళు, బాప్తిజం తీసుకోబోతున్న వాళ్ళు ఒకటే గమనించాలి, ఏంటంటే మీరందరూ అడగాల్సింది ఏంటి? తెల్లని వస్త్రాలను అడగాలి దేవుని. లార్డ్ గివ్ మీ ద వైట్ క్లోత్స్. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి ఆయన వెళ్ళిపోయాడు, ఆ సమాధి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయితే ఒక ఆమె వచ్చింది, ఆ సమాధిలో ఆ శవాన్ని బాగా సున్నం వేసి, తర్వాత కొంచెం అత్తరు పోసి, ఆ బాడీ వాసన రాకుండా కొంచెం ఆమె ఏదో చేద్దామని ఆమె పొద్దున్నే వచ్చింది. ఆదివారం పొద్దున్నే వస్తుంటే ఆమె ఒక వింత చూసింది. ఏంటి ఆ వింత తెలుసా? రాయి తొలగించబడింది. ఆమె లోపలికి వెళ్ళి తొంగి చూస్తే బట్టలు చక్కగా మడిచి, తెల్లని వస్త్రాలు చక్కగా మడిచి అక్కడ నీట్గా పెట్టున్నాయంట. ఆమెన్. ఎవరికి ఇస్తాడు దేవుడు తెల్లని వస్త్రాలు? జయించిన వాడికి. ఆమెన్. యేసయ్య సిలువనికి జయించాడు. ఆమెన్. మరణాన్ని జయించాడు. ఆమెన్. ప్రతి రోగాన్ని, ప్రతి విధమైనటువంటి అన్నిటినీ యేసు ప్రభు జయించాడు. ఆమెన్. జయించిన వాడికి ఇస్తాడంట దేవుడు తెల్లని వస్త్రాలు. ఆమెన్. ఆయన ఊదా రంగు వస్త్రములన్నిటినీ తీసేసుకున్నారంట. యేసు ప్రభు యొక్క వస్త్రములు తీసేసుకుని అమ్ముకున్నారంట. పోవాలి. యాక్చువల్లీ యేసు ప్రభు ఇంతవరకు గెలవల. ఏమి తెలుసా? యేసయ్య భూమి మీద ఏమి గెలవల. ఆయన 33.5 సంవత్సరాలు. ఆయన ఎప్పుడన్నా గెలిచాడు అని అంటే సిలువ మీదే. ఆమెన్. సో ఈ 33.5 సంవత్సరాలు ఆయన ఎన్నో శోధనలు, ఎన్నెన్నో వాటిని జయించుకుంటూ వచ్చాడు. కానీ ఇంకా తండ్రి కోరుకుంటున్నాడు, యేసు ప్రభు ఇంకా జయించాల్సింది ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? మరణం. ఎన్నో జయించుకుంటూ వచ్చాడు చిన్నప్పటి నుంచి యేసు ప్రభు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువుల వారు ఇంకొకటి జయించాలా? ఎన్ని రోజులు వేసుకుంటావు మాసిపోయిన బట్టలు? ఎన్ని రోజులు వేసుకుంటావు కలర్ డ్రెస్సులు? ఎన్ని రోజులు వేసుకుంటావు ఈ బట్టలన్నీ? ఎన్ని రోజులు వేసుకుంటావు? ఇక నేను ఇచ్చే బట్టలు వేసుకోవా నువ్వు అని యేసు ప్రభు బట్టలు తీసే పంపజేశాడు తండ్రి. తెలుసుగా మీ అందరికీ. అందరూ వేరే కోణం చూస్తున్నారు. అవి కాస్ట్లీ బట్టలు, అవి ఎక్సలెంట్ బట్టలు, సూపర్, మంచిదే, యా ఆఫ్ కోర్స్. ఫైనల్లీ క్రైస్తవుడు వేసుకోవాల్సిన బట్టలు ఏంటి? వినబడలేదు. ఫైనల్లీ క్రైస్తవుడు వేసుకోవాల్సిన బట్టలు ఏంటి? ద ఫైనల్ డ్రెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇస్ టు వేర్ వైట్ డ్రెస్ బిఫోర్ గాడ్. ఆమెన్. దేవుడు ముందు మనం ఏం వేసుకోవాలంట? తెల్లని వస్త్రాలు, ఆయన ఇచ్చిన వస్త్రాలు వేసుకోవాలంట. ఆమెన్. దాన్ని ఆ మడతకు అర్థం ఏం తెలుసా? మడత పెట్టి ఆడ పెట్టున్నారు, నేను మొత్తం జయించను పో అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. అసలు ఆయన బట్టలు ఆయనవి కాదు, ఆయన బట్టలు అవి కాదు, ఆయన బట్టలు కాదవి. సిలువలు అన్ని జయించాడు యేసయ్య. ఆమెన్. ఈ భూమి మీద మనం అన్ని జయించాలి. హల్లెలూయా. అప్పుడే వైట్ డ్రెస్ వేసుకుంటాం. ఈ సర్మన్ వింటే ఎవడు వైట్ డ్రెస్ వేసుకోడు రేపటి నుంచి. ఎవరు వేసుకోరు. ఎందుకంటే రోగాన్ని జయించలా, పాపాన్ని జయించలా, వ్యాధుల్ని జయించలా, అప్పులు జయించలా, యుద్ధాలు జయించలా, వేసేసుకుంటున్నారు వైట్ డ్రెస్.
అరే వేసుకుంటారు మంచిదే కాదంటే ఇవన్నీ ఎవరు చేయిస్తారు? ఇది చేయించాలిగా, చేయించాలి ఇవన్నీ. వైట్ డ్రెస్, అండ్ వైట్ ఈజ్ నాట్ ఎ డ్రెస్, ఇట్స్ ఎ క్యారెక్టర్. ఆమెన్, హల్లెలూయా. జయించువాడు ఏం చేయాలంట? ఈ లాగును చేయాలంట. ఏంటది? తెల్లని వస్త్రములు ధరించుకోవాలంట. ఆమేన్, ఆమేన్. ప్రసంగి 9:8, ఎక్లెసియాస్టిస్ 9:8. ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. అమేజింగ్ స్క్రిప్చరా. మళ్ళీ చదమ్మా. ఎల్లప్పుడు, ఎల్లప్పుడు అంటే రోజు రోజు వైట్ డ్రెస్ వేసుకోవాలంటే మనం ఇది ఎక్కడికి పోవాలా? అది ఇప్పుడు ఏం డ్రెస్ కొని డ్రెస్ పడేయాలా? ఏమా వైట్ డ్రెస్, వైట్ నైటీ, వైట్ నైట్ డ్రెస్, అన్ని వైట్లే, ఇంకా అన్ని వైట్లే. ఈకెక్కడ ఇప్పుడు లోకంలో, సమాజంలో ఇంకోటి కూడా ఉంది. తెల్ల బట్టలు వేసుకొని రాత్రిలో కనిపిస్తే ఏమంటారు? దెయ్యం అంటారు. వామ్మో అని చాలు, అయిపోయింది, దెయ్యం వచ్చేసింది. దేవుడు చూడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కమన్ చదవండి, రీడ్ దట్ 9:8. ఎల్లప్పుడు, ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. So every day you need to wear white dress. That means you need to have a white character. నీ క్యారెక్టర్ ఇప్పుడు తెల్లగా ఉండాలంట. ఆమేన్, ఆమేన్. సో ఏం బట్టలు వేసుకోవాలి ప్రతిరోజు? మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ వైట్ డ్రెస్. ఎడగొంటాం మనం వైట్ డ్రెస్సులు? వాడు వైట్ డ్రెస్సులు, మనం ప్రతి క్రైస్తవుడు వైట్ డ్రెస్సులు కొంటున్నాడని తెలిసిందనుకో పొరపాటున షాపులో, వాడు వైట్ డ్రెస్ రేటు పెంచేస్తాడు. ఒకప్పుడు కొన్ని మాంసాలు ఏవో తినేటోళ్ళు కాదు, ఇప్పుడు అందరూ మాంసం తింటున్నారని మా మాంసం రేటు పెంచేశారు. అట్లుంటది. అవును, బాగా గమనించండి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ చూడండి. ఎల్లప్పుడు అంట, ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు. ఇక స్టార్ట్ చేయండి. ఇంక అందరం అంటే నువ్వు ఏ డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదు, అంటే ఏ విధమైనటువంటి క్యారెక్టర్ నీకు ఉండడానికి వీల్లేదు. క్రీస్తు క్యారెక్టర్ మాత్రమే. ఏ విధమైనటువంటి సందర్భం, ఆలోచన నిన్ను చెడిపోయకూడదు. కేవలం పరిశుద్ధతలు మాత్రమే నీలో ఉండాలా, నీతి మాత్రమే నీలో ఉండాలా, ఆరోగ్యం మాత్రమే నీలో ఉండాలా, పరిశుద్ధత మాత్రమే నీలో ఉండాలా, ఆనందం మాత్రమే నీలో ఉండాలా. ఇదిగో జయించే మనసు మాత్రమే నీలో ఉండాలి. ఆమేన్. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్ టుడే. యు ఆర్ బ్లెస్డ్. White is not just white, it's a character. It's a character. Please try to practice this. ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. పక్కన చెప్పండి, ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. ఆమేన్. దయచేసి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైట్ డ్రెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైట్ డ్రెస్ అండ్ నాట్ శారీ అండ్ నాట్ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. Let your character be white. Amen. White as snow, as snow. హిమము కంటే ఆయనకు అప్పుడు హిమము కంటే తెల్లగా, అది ఓల్డ్ టెస్టిమెంట్లో ఏసై లేడు కాబట్టి హిమము కంటే తెల్లగా మార్చండి. ఈరోజు నువ్వు తండ్రిని అడగాల, తండ్రి నన్ను ఏసైలా కడిగయ్యానలా. ఆమేన్. ఏసై అంట తెలుపు, ఇంకెవరు లేరు ఈ భూమి మీద. అటువంటి పరిశుద్ధత ఈ భూమి మీద ఎక్కడ లేదు, అటువంటి నీతి ఈ భూమి మీద ఎక్కడ లేదు, అటువంటి ఆనందం ఇక్కడ ఎక్కడ లేదు. ఆయన వంటి జయింపగలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. ఆమేన్, ఆమేన్. దావీదు అన్నకి ఏమి లేదు, అప్పుడు యేసు ప్రభు లేడు కాబట్టి హిమము కంటే తెల్లగా మార్చన్నాడు. ఆమేన్. ఈరోజు మనం అందరము ఏమనాలి తెలుసా? తండ్రి యేసయ్యలాగా నన్ను కడగరా అనాలి. ఆమేన్. మనకి ఈరోజు ఆధారం ఒకటి ఉంది. వీఆర్ హ్యావింగ్ ఎ ప్రూఫ్, వీఆర్ హ్యావింగ్ ఎ ఐడెంటిటీ. మనకు ఒక ధైర్యం ఉంది, యేసయ్యలాగా నన్ను కడుగు తండ్రి అని. ఆమేన్. ఈరోజు బాప్తిజం తీసుకున్న మీరు, బాప్తిజం తీసుకోబోతున్న ఎవరైనా సరే తండ్రిని ఏమడగాలి ఇప్పుడు? చెప్పండి. యేసు నామములో తండ్రి నన్ను యేసయ్యలాగా కడగండి. ఆమేన్. I think you never prayed this prayer point in your life. అన్ని యేసయ్యతో పోల్చుకోవాలా? ప్రభువా, యేసయ్య లాంటి జ్ఞానం నాకు కావాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సో బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఐ వాంట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తు మనసు నాకు కావాలి ప్రభా అని అడగాలంట తండ్రిని నువ్వు. ఆమేన్. నా పేరట మీరు తండ్రిని ఏమడిగినా ఆయన ఇస్తాడంట. ఆమేన్. ఈరోజు మీ ముందు
6 అడుగుల వ్యక్తిని తండ్రి పెట్టినప్పుడు, ఆ వ్యక్తి 33.5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చినప్పుడు, నూతన నిబంధన ఆయన ద్వారా ప్రారంభమైనప్పుడు, ఆయన అనేకమైన మాటలు మన జీవితంలో పలుకుతున్నప్పుడు ఆయన్నే మనం కోరుకోవాలి. ఆమేన్, ఆమేన్. చెప్పండి, తండ్రి నన్ను యేసయ్యలాగా మార్చు. తండ్రి నాకు యేసయ్య లాంటి మనసు కావాలి. తండ్రి నాకు యేసయ్య లాంటి కళ్ళు కావాలి. తండ్రి నాకు యేసయ్య లాంటి హృదయం కావాలి. తండ్రి నాకు యేసయ్య లాంటి చేతులు కావాలి. తండ్రి నాకు యేసయ్య లాంటి మనసు కావాలి. తండ్రి నాకు యేసయ్య లాంటి పెదవులు కావాలి. తండ్రి నాకు యేసయ్య లాంటి నాలుక కావాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఇస్తాడా ఈడా? చెప్పాలా? పలానా హీరో లాగా హైట్ కావాలి, పలానా హీరో లాగా లావు కావాలంటే సచ్చిన నీ జీవితంలో ప్రేయర్ పాయింట్గా ఉంటుంది, కానీ నీ లైఫ్లో నువ్వు బాగుపడవు. ఎవరిలా కోరుకోవాలంటే నువ్వు చెప్పాలి. నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా ఒకటే కోరుకోవాలి, నేను యేసయ్యలాగా ఉండాలని. ఆమేన్, ఆమేన్. ఒక్క యేసయ్యని చంపగలిగారు, ఎంతమంది యేసయ్యని నాటి చంపుతాడు అపవాదిగాడు. అందుకే చనిపోయాడు యేసయ్య. నేను చనిపోయి మీ అందరిలోకి వచ్చేస్తాను, ఇప్పుడు ఎంతమందిని చంపుతాడు అపవాది? చంపలేడు. దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. దావీదుకి అప్పుడు దావీదు ముందు ఏది గొప్పది? హిమమే గొప్పది, తెల్లగా మంచే గొప్పది. ఆ మంచు కంటే హిమము కంటే తెల్లగా నన్ను మార్చు. ఎందుకంటే తండ్రికి ఏ కలర్ అంటే ఇష్టం? చెప్పాలి. వైట్ అనే క్యారెక్టర్ అంటే తండ్రికి ఇష్టం. ఆమేన్. అందుకనే హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభు అన్నప్పుడు దేవుడు అతన్ని మారుస్తూ వచ్చాడంట. ఆమేన్. ఈరోజు ప్రభు మనల్ని కూడా తెల్లగా మార్చును గాక, యేసయ్యలాగా తెల్లగా మార్చును గాక. పరిశుద్ధతలో దేవుడు మనల్ని ముంచి లేపును గాక, నీతిలో దేవుడు మనల్ని ముంచి లేపును గాక, ఆనందంలో దేవుడు మనల్ని ముంచి లేపును గాక. పాస్ అయితే ఎవడైనా సంతోషపడతాడు, ఫెయిల్ అయితే ఎవడైనా సంతోషపడతాడా? మనం పడాలి. వినబడలా ఎవరికి? గెలిస్తే ఎవరైనా సంతోషపడతారు, ఓడిపోతే ఎవరైనా సంతోషపడతారా? మనం పడతాం. ఆమేన్. అవును. పడకుండా నిలకడగా ఉన్న జీవితం నుంచి ఎవరైనా సంతోషపడతారు. పడిపోతున్నప్పుడు మనం నిలకడగా ఆనందంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవాడంటే దేవుడికి చాలా ఇష్టం అంట. ఆమేన్. అది కూడా దేవుని దృష్టిలో తెలుపుగా ఉన్నామంట. ఏం డబ్బులు లేవంటే ప్రైజ్ గాడ్, డబ్బులు లేవు అనాలా? ప్రైజ్ గాడ్ అన ఆరోగ్యం లేదు నాకు. ఆమేన్. సో యూ నీడ్ టు ప్రే a different prayer before God. Yes. నాకు లేవు లేకుండా పోతే. So try to focus on Jesus today. My dear so-called baptized people, or who are taking baptism today, focus on white. ఏమని రాసింది? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఇట్స్ నాట్ ఎ ఆప్షన్, ఇట్స్ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞ. ఆమేన్. పక్కన చెప్పండి, ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ తెల్లని వస్త్రములు ధరించుకో. ఆమేన్. సో తెల్లని వస్త్రాలు వేసుకున్న వాడిని చూసి అపవాది భయపడుతుంది. అంటే అధికారములో ఉన్నవాడిని, అభిషేకముతో ఉన్నవాడిని, తర్వాత ఆనందంగా ఉన్నవాడిని, ఆ తర్వాత హోలీగా ఉన్నవాడిని, ఆ తర్వాత నీతిగా ఉన్నవాడిని చూసి ఏం చేస్తుందంటే అపవాది భయపడుతుందంట. నీతిమంతుల్ని అపవాది ముట్టుకోలేదు. ఆమేన్, ఆమేన్. నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని అపవాది ఏం చేయలేదు. ఆమేన్. వాళ్ళన్నిటిని మనం జయిస్తాం. ఆమేన్. ఈరోజు నువ్వు నేను మనమందరము యేసుక్రీస్తు నామములో తెల్లని వస్త్రములు ధరించు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుడి. నీ తలకు నూనె తక్కువ చేయకు. నీ తలకు నూనె తక్కువ చేయకనంటే ఓ పారాషూట్ బాటిల్ నెత్తిన పోసుకోవడం కాదు. ఆయిల్ రిజంబుల్స్ అనాయింటింగ్, అభిషేకం. ఆమేన్. బ్యాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డ ఎలా ఉండాలంట? అభిషేకింపబడాలి. సో నౌ యూ విల్ ఫోకస్ ఆన్ అనాయింటింగ్. చాలా మంది క్రైస్తవులు మీరు గమనించారా, అభిషేకం గురించి పెద్ద మాట్లాడరు. జాబ్ కోసం ప్రేయర్ చేయండి, పెళ్లి కోసం ప్రేయర్ చేయండి, గర్భఫలం లేదు ప్రేయర్ చేయండి అని చాలా మంది వస్తారు. కానీ అభిషేకం కావాలా, కొంచెం ఉంటే ఇస్తావా అని ఎవడు చేయడు. వెరీ ఫ్యూ పీపుల్. ఎందుకు ఇంత స్వార్థపరులు తయారయ్యారు మనుషులు? నాకు అర్థం కాదు. ఇంత స్వార్థమా?
ఎంత స్వార్థమా? ఏదో ఉన్నాడు కదా ప్రభు అని చెప్పి దోచుకోవడమేనా ఆయన దగ్గర? ఓ పెద్ద 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 రిజర్వ్ బ్యాంకులు ఆయన కాడ ఉన్నాయి, ఎంత అడిగితే ఎంత ఇస్తాడు, ఏం అడిగితే అది ఇస్తాడని చెప్పి ఓ అని అడుగుతా. అసలు అడగాల్సిన అడగండి ఫస్ట్. ఎవడో వచ్చి నీ బట్టలు చింపేస్తాడు చూసుకో. తెల్లని వస్త్రాలు, నల్ల బట్టలు వేయాలనుకుంటాడు, నీ జీవితాన్ని చీకటిమయం చేయాలనుకుంటాడు. జాగ్రత్త. హ్యావ్ వైట్ డ్రెస్ ఎవ్రీ డే. ఆమేన్. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునండి, నీ తల మీద నూనె తక్కువ చేయకు. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. నీలో అభిషేకం తగ్గకూడదు. ఆమేన్, ఆమేన్. అంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, ఏం పెట్టుకోవాలంట? నూనె పెట్టుకోవాలండి తల నిండా. అంటే అభిషేకింపబడుతూ ఉండాలండి ఎప్పుడు. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు గెట్ అనాయింటెడ్. దట్స్ వై మనం చర్చిలో ఎప్పుడు కూడా ఎవ్రీ సెకండ్ సండే మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ పెడతా ఉంటాం, అభిషేకం రిలీజ్ చేస్తూ ఉంటాం. సో దట్ అభిషేకం మీలో నిలకడగా ఉంటుంది. అభిషేకం మీలో నిలకడగా ఉంటుంది. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. ఈరోజు నుంచి మనం ఈ రెండింటిని ఫోకస్ చేయాలి. ఆమేన్. తెల్లని వస్త్రాలు వేసుకోవాలి, నీ తలకు నూనె తక్కువ చేయకు. ఆమేన్. చెప్పండి. యేసు నామములో. కొద్ది మంది అడుగుతారు నన్ను, ఎక్కువ మంది అడగరు. మేబీ 10% ఆఫ్ పీపుల్ ఓన్లీ ఆస్క్ ఫర్ అనాయింటింగ్. ప్రతి ఒక్కరు ఉద్యోగం, సద్యోగం, బిద్యోగం, జద్యోగం, అది వచ్చింది, ఇది వచ్చింది, అది పోయింది, అది పోయింది, ఇది కావాలి, ఇల్లు కావాలి, ప్రార్థన చేయండి, కారు కావాలి, ప్రార్థన, ఏముంటాయి లొల్లిలు. బే చిచ్చి. అభిషేకాన్ని అడగండి ఫస్ట్. చూడండి ఎట్లా చేస్తాడు దేవుడు. నీ తల మీద అభిషేకాన్ని పోసి తీరతాడు. ఆమేన్, ఆమేన్. దావీదు అడిగాడు. దావీదు ఏ రోజు అడగల నాకు సింహాసనం కావాలని. అండ్ డేవిడ్ గాట్ టు నో. అందుకే దావీదు కీర్తన గొప్పగా రాస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి ప్రొల్లుచున్నది. దట్ మీన్స్ డేవిడ్ వాజ్ అనాయింటెడ్ ఎవ్రీ డే బై గాడ్. హల్లెలూయా. దావీదుని దేవుడు ప్రతిరోజు అభిషేకించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు రోజు అభిషేకించును గాక. అంటే రోజు మీరు అడుగును గాక. ఉదయకాలం లేచి తల మీద చేయబెట్టుకు, దేవుడు ఈరోజు నన్ను అభిషేకించు ప్రభా. ప్రభా డ్యూటీ పోతున్నా, కాచి కాపాడు, రాకపోకలు తోడుగుండు, 2 దూతలు పంపించు, వీళ్ళుంటే బతుకుతా, లేదంటే పోతా. వాట్ యువర్ ప్రేయింగ్ నాన్ సెన్స్ ఎవ్రీ డే. యువర్ ప్రేయింగ్ నాన్ సెన్స్. పక్కన చెప్పండి, యువర్ ప్రేయింగ్ నాన్ సెన్స్. అసలు కొందరు అది కూడా చేయట్లే కానీ ప్రార్థన నాన్ సెన్స్. యువర్ ప్రేయింగ్, యువర్ ప్రేయింగ్ జీరో. పుట్ యువర్ స్క్రిప్చర్ ఇంటూ యాక్షన్. డోంట్ ప్రే యువర్ ఓన్ ఒపీనియన్స్ ఇన్ ప్రేయర్. నీ సొంత తెలివితేటలు పెట్టి ప్రార్థన చేయబాక. ఆ ప్రార్థన నెరవేరదు. నీ జీవితం పాస్టర్ మీరు చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం, పుస్తకం చిన్నప్పటి నుంచి చచ్చుకోతున్నాం ప్రభు, దేనికి సరవద్దండగా. స్టవ్ వెలిగికుండా పాలు కాగబెడితే ఏం లాభం? ఏమి కాదు. పాలు ప్యాకెట్, దుర్గా పాలు ప్యాకెట్, అది అమూల్ పాలు ప్యాకెట్, అది దొడ్ల వారి పాలు ప్యాకెట్. పాలు నెక్స్ట్ లెవెల్ వస్తాయి కదా. నీలో మంటే లేకపోతే నువ్వు ఏమి నిలబడి సుఖం, ఏమి కూర్చొని సుఖం. ఈ మంట ఎందుకు వస్తుంది? అభిషేకం నింపబడితే నూనె పోస్తే మంట మండుతూ ఉంటుంది. సో తక్కువ మంది అడుగుతున్నారు. ఈ అంత్యకాలంలో ఎక్కువ మంది అడగాల మంటను. ఆమేన్, ఆమేన్. ఒక్క దావీదు గుర్తుపట్టాడు. అండ్ డేవిడ్ ఈజ్ నాట్ బ్యాక్ ఆఫ్ మనీ, గోల్డ్, సిల్వర్. దావీదు వెనకాల దావీదు పోలా. దావీదు వెళ్ళింది ఒకే ఒక దాని వెనకాల, అభిషేకం వెనకాల వెళ్ళాడు. ఆమేన్. హీ ఫాలోడ్ అనాయింటింగ్. హల్లెలూయా. అభిషేకాన్ని కోరుకున్నాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు అఫ్ కోర్స్ మర్చిపోతావు, తెలుసు, ఈ సర్మన్ మర్చిపోతావు, కానీ గుర్తుపెట్టుకో. Again, I'll give you this audios. Please try to listen and keep practicing. Lord, anoint me with oil. తక్కువ చేయకుండా చూసుకున్నాడు. అంటే దేవుడిని అభిషేకం అడగడం ఎవరు బాధ్యత? మనందరి బాధ్యత. మీ పాస్టర్కి ఏం పని లేదా? నాకు అర్థం కాదు. రోజు ఆయిల్ తెచ్చి అభిషేకిస్తాం, నాకేం పని ఏం లేదు. బేసిక్ నాకేం పని లేదు. మిమ్మల్ని అభిషేకించడమే నా పని, మీరు పొందుకోవడమే పని. మీరు అడగడమే, అన్నా ఆయిల్ మర్చిపోయారు, నూనె పోసి ప్రార్థన చేయండి అన్నా అని అడగాల. మనకు అభిషేకాలు వద్దు, మనకు కార్లు, బిల్డింగ్లు కావాలంతే. మనకు అభిషేకం వద్దు, మనకు తెల్లని వస్త్రాలు వద్దు, మనకు బట్టలు కావాలి క్రిస్మస్కి అంతే. మన క్రిస్మస్కి బట్టలు ఇవ్వద్దు, అలుగుడు అంతే. ఏందది? ఏం అడగాల క్రైస్తవులు? చెప్పాలి. ఇంట్లో పేరెంట్స్ అది అడగాల్సింది, నీ పరమ తండ్రిని అడగాల. ఆమేన్. తెల్లని వస్త్రములు దేవుడు నీకు ఇచ్చును గాక, నీ తలను దేవుడు నూనెతో అభిషేకించును గాక, నువ్వు రోజు అడుగును గాక. ఆమేన్. వెన్ యు వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, అంతే పెట్టుకొని అడగాల, నన్ను నీ నూనెతో అభిషేకించు ప్రభు అని. ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ అనాయింటెడ్ ఆన్ దట్ డే,
యు ఆర్ ఫెయిల్డ్. నువ్వు ఆ రోజు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఏ ఎగ్జామ్ పాస్ అవ్వు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆడ అడుగు పెడితే ఆడ బూడిదే. వితౌట్ అనాయింటింగ్ యూ కాంట్ సర్వైవ్ ఎవ్రీ డే. నువ్వు అభిషేకం లేకుండా ఆ దినం నువ్వు ఏమీ చేయలేవని చెప్పండి పక్కన వాళ్ళకి. చూసే ఒక్క చిన్న సెంటెన్స్ కూడా చెప్పలేదు, సిగ్గులే. చూసా మీకు ఆంధ్రయ్య ఎంత ఎంత అదే పక్కన చెప్పు, అభిషేకం లేకుండా నువ్వేం చేయలేవని చెప్పండి. వెనక కూడా చెప్పండి, వాడు కూడా పాప మీద కదులుతాడు మాపడు. చెప్పండి, అభిషేకం లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఎన్ని రోజులు అభిషేకం ఉన్నదో అన్ని రోజులు ఏడుస్తావు నువ్వు. ఐమ్ టెలింగ్ యూ వితౌట్ అనాయింటింగ్ యూ కాంట్ సర్వైవ్. అందుకనే అదొక హెచ్చరిక మనకు. ఏది? తెల్లని వస్త్రములు ధరించుకోండి, మీ తల మీద ఎప్పుడు నూనె తక్కువ చేయకండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ ఫర్ ద అనాయింటింగ్. బాగలేదు ప్రార్థన చేయడం వల్ల బాగా వస్తుంది. అభిషేకం అడిగి చూడు, అసలు దేవుడు వేరే లెవెల్, పరలోకం కదులుతుంది. ఆమెన్. సో గెట్ రెడీ టు వేర్ ద వైట్ క్లోత్స్ ఫ్రమ్ టుడే. ఈ రోజు తెల్లని వస్త్రాలు ధరించుకోండి, దేవుని నూనెతో అభిషేకించుకోండి. దేవుడు కంపల్సరీ మిమ్మల్ని అభిషేకించి మీ జీవితాలను దేవుడు బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమెన్.